చూసాం, డైరెక్ట్ చెప్పొచ్చు. సాక్షి లాంటి పత్రిక కానీ, సాక్షి లాంటి మీడియా కానీ ఎలాంటి విషయాన్ని ఎల్లగక్కుతా ఉంటుందో, ఎలాంటి విషయాన్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఉంటుందో, వ్యవస్థల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తూ ఉంటుందో, ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా చాలా బ్రహ్మాండంగా చేసినట్టు ఏ విధంగా చెప్పుకుంటుందో చూసాం. కానీ చాలా పత్రికలు గతంలో ఆంధ్రపత్రిక కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఏబిఎన్ లాంటి పత్రికలు, లేకపోతే ఎడిటోరియల్స్, ఏబిఎన్ లాంటి టీవీ, ఇవి కూడా సమాజహితం కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజరిక పోకడలతోటి వివక్షత పూరితంగా ఆ విధ్వంసం సృష్టించినప్పుడు ఏ విధంగా ముందుండి పోరాటం చేసిందో దాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. ప్రతిపక్షంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మేము పోరాటం చేశాం. బాధ్యతాయుతంగా పత్రికా రంగంలో ఉండి కూడా ఏబిఎన్ లాంటి పత్రిక, టీవీలు కూడా. ఒక ప్రశ్న అండి, 2019 నాటి తప్పిదాలు వాసనలు ఇంకా జరుగుతున్నాయి, కొత్త కొత్త తప్పిదాలు కూడా ఇంకా కొన్ని జరుగుతున్నాయి అన్న విషయం మీ దృష్టికి రాలేదా? తెలుసుకుంటున్నాం అన్నారు, కరెక్టే. స్వీకరిస్తాం, స్వాగతిస్తాం అన్నారు, వెరీ గుడ్. కానీ ఇవేళ జరుగుతున్నాయి అన్న విషయాలు ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పినా, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నా, ఇవన్నీ మీ దృష్టికి ఇంకా రాలేదా? ఇంకా తీసుకోవడంలోనే ఉన్నారా? తీసుకోవటానికి రావటానికి ఏంటి మేడం, తేడా ఏం లేదు. మేము అదే క్లియర్ గా చెబుతున్నాం. కొన్ని ఇప్పుడు సాక్షి కూడా 2019 తప్పిదాలు ఉన్నాయి, తర్వాత జవాబు చెప్పండి. మీరు ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, నేను మాట్లాడేది కూడా అధికారంలో ఉన్నారు, ప్రజలందరికీ ఆన్సర్ చేయాలి. అందుకోసం ఆన్సర్ చేసే అవకాశం నాకు ఇవ్వండి. చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు సాక్షి కూడా రాస్తాడు, అవి తీసుకోము మేము. రాధాకృష్ణ గారు రాసేటువంటి వాటిని సలహాల రూపంలో మేము తీసుకుంటాము అని చెప్పడానికి చెప్పే మాటను మీరు కట్ చేపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మేము మాకు మంచి సలహా, ప్రజలకు ఉపయోగపడే సలహా, పాలనకు ఉపయోగపడేటువంటి సలహా, రాజ్యాంగానికి వీటికి ఉపయోగపడేటువంటి సలహా ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్తాము. నిజమే, ఈ 7 నెలల్లో కూడా పరిపాలనలో విపరీతమైనటువంటి మార్పులు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు కనుక చూస్తే, తప్పు చేయాలంటే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయాలంటే గతంలో ఒక ఎంఆర్ఓనో, ఒక ఎస్ఐనో, లేకపోతే చిన్న స్థాయి ఉద్యోగస్తులో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ఐఏఎస్లు, ఐపీఎస్లకు అయితే ఎక్కడ తప్పు చేయకుండా ఉండేటువంటి ట్రైనింగ్, తప్పు చేస్తే ఒక కవలికను బట్టి ఆ తప్పుని కనిపెట్టేటువంటి శిక్షణ వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. వాళ్ళ చేతే గత ప్రభుత్వాలు తప్పులు చేయించి వాళ్ళు డైరెక్ట్ గా నేరస్తులైనటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. అదంతా కూడా ఒక్క రోజుకి అట్టు తిరగబడిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అందుకనే ఈ రోజు చెప్తా ఉన్నాం, కొంతమంది తీవ్ర స్థాయిలో తప్పులు చేసినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నేరాలు, అవినీతి చేసిన అధికారులు జైలుకి వెళ్తా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఉంటా ఉన్నాయి. అదే క్రమంలో మిగతా వాళ్ళు కూడా సరిదిద్దుతా ఉన్నాము. పని చేయకుండా అలసత్వంగా ఉన్నటువంటి వాళ్ళని పని చేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాం. నెంబర్ 2, మేము చెబుతా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాలకి కొత్త అండి? రాజకీయ పదంలో వచ్చేటువంటి అర్థాలకి కొత్త. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి రాజకీయం ఏంటి? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, అభివృద్ధి జరగాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, ఆ టెక్నాలజీ అభివృద్ధి రూపంలో రావాలి, అందరికీ మేలు జరగాలి. ఇది రాజకీయం, మేము అనుకున్నటువంటి రాజకీయం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే అధికారాన్ని సంపాదించుకోవాలి, ఆ అధికారం కోసం హత్యలు చేయాలి, ఆ అధికారం కోసం సంపాదన తెచ్చుకోవాలి, ఆ అధికారం కోసం మోటార్లు వేసుకోవాలి. ఇది వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయం. రాజకీయం అనే చెప్తారు వాళ్ళు, మేము చెప్తాం రాజకీయం అని. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడికి రాజకీయాలు కొత్త? దాదాపు ఎవరికి ఇక్కడ కొత్త పాత అనట్లేదు. ఒక ప్రశ్న నేను స్ట్రైట్ గా అడుగుతాను, అధికారంలో ఉన్నప్పుడు పక్కోడు ఏం తప్పు చేస్తాడో అని చెప్పి వెయిట్ చేసి రావడం కోసం అధికారంలోకి రావాలా? ఈడు తప్పు చేస్తాడు, మనం అధికారంలోకి వస్తాం, మనం ఉన్నప్పుడు తప్పు చేస్తాం, వాడ ఇదే కదా జరుగుతోంది. అసలు తప్పు ఎందుకు జరగాలి? నేను ఒక పాయింట్ చెప్తాను ఉండండి. ఒక సామాన్య కార్యకర్త నాకు ఇప్పుడు మెసేజ్ చేసి, మేడం ఇది అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో మీరు అడగండి అన్నాడు. ఏమని అడిగాడు? రాశాడు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వాటిని చూసి జీర్ణించుకోలేని పరిస్థితి అక్కడక్కడ ఉంది, అసలు వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆలోచన లోపించిందని నా అభిప్రాయం మేడం. దయచేసి 14 నుంచి 19 లాగా గుడ్డిగా వ్యతిరేక వార్తలు వదిలేసి గాల్లో తేలద్దని చెప్పండి. అలాగే ఎక్కడ లోపం ఉందో పాత అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్లి సామాన్యుడి అంతరంగం మర్చిపోవటం జరుగుతుందనేది అభిప్రాయం అని ఒక సామాన్య కార్యకర్త పంపించాడు నాకు. దీని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిందే. నెంబర్ 1.
వ్యతిరేక వార్తలు వస్తే కక్ష సాధింపు పోతున్నాం అనేది తప్పు. వ్యతిరేక వార్తలు నిరంతరం రాస్తున్నటువంటి సాక్షి మీద మేము ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళ హక్కని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. పత్రిక ఉండబడేటువంటి స్వేచ్ఛ, మీడియా ఉండబడేటువంటి స్వేచ్ఛని అడ్డం పెట్టుకొని విర్రవీగుతా ఉన్నారు. ఆంధ్రజ్యోతి లాంటి ప్రజల పక్షాన ఉండేటువంటి పత్రికలు, టీవీలు రాసేటువంటి వాటిని మేము సమీక్షించుకుంటాం. అతనికి ఆన్సర్ చేసే ఉంటది. రెండోది, నేను ఈ విషయాన్ని మొదటే చెప్పాను, ఇంకా మీరు ఆన్సర్ రాలేదనుకోని మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. లేదు, నేను వినలేదని అంటున్నారు. సామాన్య కార్యకర్త నాకు పంపించి అడగండి అంటున్నాడు. మీకు ప్రశ్నలు రాసుకున్నారు, ప్రశ్నలకి జవాబులు రానివ్వండి. ప్రశ్నలకే రాసుకున్నారు, జవాబులు రానివ్వండి. చెప్పండి. నేను చాలా క్లియర్గా చెప్పిన తర్వాత, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసిన తర్వాత సరిదిద్దేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అధికారులతోటి సమీక్ష చేయొద్దు అని అంటే ఎక్కువ టైం చేస్తే నిజమే కొంత టైం ప్రజలకు ఇచ్చేటువంటి టైం పోతుందేమో అనే దగ్గర మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ వాళ్ళని సక్రమైనటువంటి దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. పెద్దలు మాట్లాడారు. ఈ రోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని ఎవరికి తెలుసు, ఎవరి గురించి మాట్లాడతారు, ఎందుకు అవన్నీ ఒక దార్శనికుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం. ఆ రోజు హైటెక్ గురించి మాట్లాడాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాం, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాం. ఆనాటి ప్రజలకి కొంత అర్థం కాకపోవచ్చు, కానీ ఆనాటి విద్యా వ్యవస్థలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి అనేక మంది యువతకి అర్థమైంది. అది కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, అర్థం చేసుకోకపోతే. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం గ్రామీణ ప్రాంతం, గ్రామీణ బేస్డ్ గా ఉంటుంది. మీరు చెప్పేది పూర్తి స్థాయిలో అర్థం కాకపోతే డిస్కనెక్ట్ అవుతారు. నేను చెప్పేది మీరు పూర్తిగా వినాలి, ప్రజలు కూడా పోనివ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే ఐఐటీలు అని చెప్పినప్పుడు సామాన్యమైనటువంటి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళకి, వ్యవసాయదారులకు అర్థం కాకపోవచ్చు. కానీ వ్యవసాయదారు కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థమైంది. ఎంతో కొంత అందిపుచ్చుకున్నారు కాబట్టే ఈ రోజు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు కూడా సంజీవ్ రావు అన్న గారు మాట్లాడుతూ, మీరు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి పెద్దగా మాట్లాడొద్దు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడాల్సిందే. మేమేమంటున్నామంటే, ఒక పక్కన వ్యవసాయాన్ని చేసుకునేటువంటి వాళ్ళకి వ్యవసాయం గురించి చెబుతూనే, వాళ్ళకి వ్యవసాయంలో కూడా టెక్నాలజీ గురించి చెబుతూనే, వ్యవసాయాన్ని తుంపరలతోటి చేయాలని చెబుతూనే, వ్యవసాయంలో కూడా డ్రోన్లు తీసుకురావాలని చెబుతూనే చదువుకు